ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పదరా. నమస్కారం బావగారు, బాగున్నారా? మీరెలా ఉన్నారు? ఏరా అబ్బాయి, ఎలా ఉన్నావు? కనిపించట్లేదు. ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఎక్కడో ఉండడం ఏంటి? వచ్చి ఉండరా అంటే వింటే కదా. ఏంటో లేక కొంతమంది అల్లాడుతుంటే ఉండి వీడు బయట తిరుగుతున్నాడు. సర్లే, వాడికి నచ్చినట్టు వాడిని ఉండనివ్వండి. ఎక్కడ అమ్మాయి? నేనేదో తప్పు చేస్తున్నానని వాడిష్టానికి మాట్లాడాడు కదా. ఆ అమ్మాయిని నీ కళ్ళ ముందే నిజమేంటో చెప్పి నిరూపిస్తాను. అందరి ముందు గొడవెందుకు శౌర్య? ఆ అమ్మాయి గదిలో ఉంది చూడు. అయితే నేనే వెళ్ళి చూస్తాను. నేను ఇప్పుడే వస్తాను ఛాయ. ఈ అమ్మాయిని నేను ట్రాప్ చేస్తున్నానని వాడు గొడవ చేసింది. తనకి నాకు ఏ సంబంధం లేకపోయినా ఆ రోజు వాడు రెచ్చిపోయింది ఈ అమ్మాయి గురించా. చూసావా అమ్మాయిని? నన్ను ఇష్టపడే అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదు. వాడేదేదో ఊహించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మీ కాలేజీలో చదువుతుందన్నాడు కదరా. అవును, మా కాలేజీలోనే చదువుతుంది, నాకు కూడా తెలుసు. అంతేగాని వాడు ఊహించుకున్నట్టు ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అరే, ఒకే కాలేజ్ అయినంత మాత్రాన నేను వాడికి కాబోయే భార్యని ట్రాప్ చేస్తానని ఎలా అనుకుంటాడు వాడు? ఏడువాడు? ఆ అమ్మాయి కాదు కదా. ఆ అమ్మాయి కాదు. సరే, ఇంకా గొడవేముంది? వాడికి నేను సర్ది చెప్తానులే. బంధువుల ముందు గొడవ చేయకో. గొడవ పడింది వాడు, నేను కాదు. చెప్పు వాడికి, వాడికి కాబోయే భార్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని. ఇంకోసారి వాడు నా గురించి లేనిపోని మాటలు మాట్లాడి నన్ను తప్పు పట్టాలని చూస్తే నేను ఊరుకోను. కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంటికి పంపిస్తాను. నేనొచ్చింది వాడి అనుమానం క్లియర్ చేయడానికి. వచ్చిన పని అయిపోయింది, నేను వస్తాను. అరే శౌర్య, శౌర్య! ఛాయ, ఇంకా ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. వెళ్దాం పద. రావే. వెళ్ళనిస్తారా? ఇక్కడ ఉండాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోదాం. దా. సరేరా. పద్మా, ఏమైందమ్మా? ఏం జరిగింది? అయిపోయింది. ఇందాక చేతికి వాతలు తేలితే ఇప్పుడు వీపుకు వాతలు తేలుతాయేమో. పద్మా, ఏంటి మీ అన్నయ్య అడుగుతుంటే నువ్వేం మాట్లాడవే? అంటే అన్నయ్య, అది నేనేం చేయలేదు. కోపంలో అలా అనుకున్నాను. ఇలా కాలింది. అయ్యయ్యో. నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావమ్మా? చేతికి ఏమైంది అంటే ఏదేదో చెప్తావేంటి? దీని గురించా? కాలింది. ఎలా కాలిందమ్మా? వంటగదిలో వంట చేస్తుంటే కాలింది. వంట మా వదిన కదా చేస్తుంది, అక్కేం చేసింది? అట్ల కాడ కాల్చింది. ఏంటి? అదే దోశలు వేద్దామని చూస్తే అట్ల కాడ కాలింది. ఏ, మా అక్క కాకపోతే నువ్వు చేయొచ్చు కదా. ఎప్పుడు మా వదిన చేస్తుంటే తింటాం కాదు, మీరు చేయడం నేర్చుకోండి.
నిప్పుకి దగ్గరగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని పెద్దవాళ్ళు చెప్పేది ఎందుకేనమ్మా? చెయ్యి బాగా కాలిందా? ఆ బావగారు చివరి పొర వరకు కాలిందండి బావగారు, కానీ ఏం ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. సరే, జాగ్రత్తమ్మా. జానకి, పద్మ ఏ పనులు చేయకుండా జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. జానకి చూసుకోవడం ఎందుకు? వెంకట్రావు ఉన్నాడు కదా, ఎప్పుడు పెళ్ళంతో సేవలు చేయించుకోవడమేగా. దాని చేయి తగ్గేదాకా వెంకట్రావు చూసుకుంటాడులే. అత్తయ్య గారు, ఆధారపడడానికి అలవాటు పడిపోయిన జీవితం నాది. నన్ను నమ్మి మీ అమ్మాయి బాధ్యత నాకు అప్పగిస్తున్నారు. ఈ కబుర్లకు మాత్రం ఏం తక్కువ లేదు. సర్లే అత్తయ్య, పద్మని నేను చూసుకుంటాను కదా. అత్తయ్య, అత్తయ్య, మీ చేతికి గాయమైంది కదా, ఇప్పుడు ఎలా ఉంది? మండుతుంది. అదే అమ్మా, కాలి చర్మం ఊడింది కదా, అందుకు. సారీ అత్తయ్య. ఎందుకమ్మా? నువ్వేం చేసావని నాకు క్షమాపణ చెప్తున్నావు? నగలు మార్చి మిమ్మల్ని బాధ పెట్టాను కదా. చేతికి వాత పెట్టి ఇప్పుడంటే నాకు క్షమాపణ చెప్పేది? చెప్తానే నీ పని. అలా చేయడం తప్పని పెద్దనాన్న పెద్దమ్మ కూడా చెప్పారు. అందుకే మీకు సారీ చెప్పాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అవునా? నాకు క్షమాపణ చెప్పాలని చూసావా? అయినా మన మధ్య క్షమాపణలు ఎందుకు? క్షమాపణ చెబుతోంది కదమ్మా, చెప్పనివ్వు. అసలు ఇప్పటిదాకా ఈ గొడవలు మనస్పర్ధలకి కారణం అదే కదా. ఆద్య నాకు క్షమాపణ చెప్పడం ఏంటన్నయ్యా? బంగారం మార్చిందన్న బాధలో ఏదో 4 మాటలు అన్నానే కానీ ఆ విషయం అప్పుడే మర్చిపోయాను. పద్మం, కోడలొచ్చి క్షమాపణ చెప్తుంటే చేతికి వెన్న రాసినట్టుంది కదా. ఆద్య క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు, నేను అది అప్పుడే మర్చిపోయాను. అత్తయ్య, మర్చిపోవడం మీ మంచితనం, కానీ నేను అలా చేసి ఉండకూడదు. మా అమ్మ నగల మీద నాకు హక్కు ఉంటుంది, కానీ మీ అమ్మగారిచ్చిన నగలు మార్చే హక్కు నాకెక్కడుంటుంది? సరేలేమ్మా, తప్పు చెయ్యటం కాదు, చేసిన తప్పు తెలుసుకున్నావు కదా, అది చాలే. అత్తయ్య, ఇంకెప్పుడు మిమ్మల్ని అడగకుండా ఏమీ చెయ్యను. అలా అని వంట చేయాలని మాత్రం అడక్కమ్మా, నీతో కూడా చర్మదానం చేపిస్తుంది. ఆపండి, ఇంకా ఆపండి. పార్వతి, నా కోడలు చూసావా ఎంత బంగారమో? జరిగింది గుర్తు పెట్టుకుని మరీ క్షమాపణ చెప్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.